ఈరోజు ఏకాదశి కదా! దాని గురించి మనం చర్చించుకోవాలి అంటే ముందుగా మీలో ఎవరికైనా ఏకాదశి అంటే ఏమిటో ఏదైనా తెలుసునా మీకు? ఏకాదశి. ఏకాదశి అంటే ఎవరు అనేది ముందు మనం చర్చించుకుందాం. అలాగే ఈరోజు ఏకాదశి ఏమిటి అనే దాని గురించి కూడా చర్చించుకుందాం క్లుప్తంగా. ఏకాదశి అనేది ఎవరు అనే దానికి మనకి శిల ప్రభుపాద గారు తన వివరణ అందిస్తారు. సత్యయుగంలో ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు, అద్భుతమైన శక్తులు కలిగిన భయంకర రాక్షసుడు మురా అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఇప్పుడు కూడా క్రోధంతో ఉండేవాడు. దేవతలని మామూలుగా రాక్షసులు చేసే పని దేవతల్ని భయపెడుతూ ఉండడం కదా! వాళ్ళని ఆక్రమించడం, వాళ్ళని భయపెడుతూ ఉండడం. ఆ ప్రక్రియని ముర కూడా చేశారు. ఎంతవరకు అంటే ఇంద్రుడిని కూడాను జయించాడు. స్వర్గలోకాన్ని స్వాగతం చేసుకున్నాడు. వివస్వాన్ సూర్యదేవుడు, 8 మంది వసువులు, బ్రహ్మ, వాయువు, అగ్ని, వాళ్ళందరినీ కూడా తన శక్తి ద్వారా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇలాంటి స్థితిలో దేవతలంతా ఏం చేస్తారు? శ్రీ మహావిష్ణువుని ఆశ్రయిస్తారు కదా! అదేవిధంగా దేవతలంతా కూడాను బ్రహ్మతో సహా మళ్ళీ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. ఇంద్రుని యొక్క ప్రార్థనలు విన్న తర్వాత జరిగిన సంఘటన తెలుసుకొని విష్ణువు చాలా క్రోధోద్రిక్తుడయ్యాడు. అక్కడ ఆసీనులైనటువంటి దేవతలందరినీ కూడాను ఏమని ఆదేశించాడు? వాళ్ళని ప్రోత్సహించాడు. ఏమని? ఇప్పటికిప్పుడు మీరంతా కూడాను చంద్రావతి, ఏదంటే చంద్రావతి అనేటువంటిది మురా రాక్షసుని యొక్క రాజధాని పేరు చంద్రావతి. చంద్రావతి రాజ్యం వైపు, చంద్రావతి నగరం వైపు పయనమవ్వండి అని శ్రీహరి స్వయంగా వాళ్ళకి మార్గదర్శన చేస్తూ ఆధిపత్యం వహిస్తూ వెళ్ళాడు. అక్కడ మురా రాక్షసుని యొక్క సైనికులకి మరి దేవతలకి మధ్య హోరాహోరీ పోరాటం జరిగింది. వందల మంది రాక్షసులు శ్రీహరి చేతుల్లో వధించబడ్డారు. అలా ఆ రాక్షసుల్లో ముఖ్యుడు మురా భగవంతుడైన శ్రీహరితో యుద్ధానికి తలపడ్డాడు. ముందుగా ఆయుధాలతో యుద్ధం చేశాడు. ఆ తర్వాత ఆయుధాలన్నీ నశించిపోయిన తర్వాత తన స్వభుజాలతో, తన హస్తాలతో యుద్ధం చేయడం మొదలెట్టాడు. భగవంతుడైన శ్రీహరికి మురా అనే రాక్షసుడికి మధ్య ఉమ్, 1000 సంవత్సరాలు దేవతా సంవత్సరాలు, 1000 దేవతా సంవత్సరాల పాటు యుద్ధం జరుగుతూనే ఉంది. మల్ల యుద్ధం. ఉమ్, అలా ఆ యుద్ధం చేసి 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 హరి అలసిపోయి బద్రికాశ్రమానికి వెళ్ళారు అని చెప్పబడింది. బద్రికాశ్రమంలో ఒక అందమైన గుహలోకి హిమవతి అనేటువంటి గుహలోకి ప్రవేశిస్తాడు. అక్కడ విశ్రమిస్తాడు. రాక్షసుడైన మొర కూడా భగవంతుని అనుసరిస్తాడు. ఈ గుహలోకి ప్రవేశిస్తాడు. దానిలో నిద్రావస్థలో ఉన్నటువంటి యోగ నిద్రలో విశ్రమిస్తున్నటువంటి భగవంతుని చూస్తాడు. చూసి ఆలోచిస్తున్నాడు తన మనసులో. ఇప్పుడు నిద్రావస్థలో ఉన్నాడు హరి. ఎంతో మంది రాక్షసుల్ని సంహరించాడు హరి. ఈరోజు ఈ హరిని నేను సంహరిస్తాను. ఎలా సంహరిస్తే బాగుంటుంది? ఇలా ముర అనే రాక్షసుడు నిద్రిస్తున్నటువంటి యుగ నిద్రలో ఉన్నటువంటి హరిని సంహరించాలని ప్రణాళికలేస్తున్న సమయంలో శ్రీహరి శరీరం నుంచి ఒక అందమైన యువతి ప్రకటితమైంది. అత్యంత తేజోవంతమైనటువంటి కాంతివంతమైన శరీరాన్ని కలిగి ఉంది. రాక్షసుడైన ముర ఆమెను చూశాడు. ఆమె ఎలా ఉంది?
అద్భుతమైనటువంటి ఆయుధాలన్నీ కూడా ధరించింది. తేజోవంతంగా కనబడుతోంది. అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి. యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా ఉంది. ఇక స్త్రీచే యుద్ధానికి రమ్మని ఆహ్వానించబడి రాక్షసుడైన ముర ఆమెతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇలాంటి అలసట లేకుండా ఆవలీలగా ఆమె మురా రాక్షసుడితో యుద్ధం చేయడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. రాక్షసుడు ఏమన్నాడు? "ఉమ్, ఇలాగైతే చెప్తారు కదా, పిడుగుపడినట్టుగా నా మీద యుద్ధం చేస్తున్నావు. ఎలాంటి అలసట కూడా నీకు కనబడట్లేదు. ఉమ్, ఆవేశపూరితంగా యోధురాలిగా యుద్ధం చేస్తున్నావు. ఇంత శక్తివంతంగా నాతో యుద్ధం చేస్తున్నావు. నువ్వు ఎవరిచే సృష్టించబడ్డావు అని ప్రశ్నిస్తూ ఆమెతో యుద్ధం చేయడం మొదలెట్టాడు. అలా యుద్ధం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆ స్త్రీ బుర్ర రాక్షసుని యొక్క ఆయుధాలన్నింటి కూడాను అదృశ్యం చేసేసింది. అన్నింటి కూడాను అదృశ్యం చేసేసి తర్వాత అతని రథాన్ని కూడాను ధ్వంసం చేసింది. దాన్ని చూసి రాక్షసుడు అతివేగంగా తన భుజాలతో ఆమెను ఎదుర్కోవడానికి పరిగెత్తాడు ఆమె వైపు. అలా పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి మురా రాక్షసుని చూడగానే కోపోద్రిక్తులైన ఆ యువతి ఆ రాక్షసుడి తలని నరికేసింది. వెంటనే ఆ రాక్షసుడు భూమి మీద పడిపోయాడు. పడి యమధర్మరాజు యమలోకానికి చేరాడు. అప్పుడు యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీహరి మేల్కొంటాడు. అలా మరణించి ఉన్నటువంటి రాక్షసుని చూశాడు. ఉమ్. అలాగే తేజోవంతమైన యువతి సేవికగా తన వద్ద వినమ్రతో నమస్కరించి ఉమ్, లలిత హస్తాలతో నిలబడి ఉన్నాను చూశాడు. ఈ స్త్రీని చూడగానే, ఈ యువతిని చూడగానే భగవంతుడు చాలా పరవశించిపోయాడు, ఆనందానికి లోనాడు. ఆమెకేం వరం కావాలో కోరుకోమని అనుగ్రహిస్తాడు. సేవికగా భగవంతుని ముందు నిలబడ్డటువంటి ఆ యువతి, ప్రభు, మీరు నాతో ఆనందాన్ని అనుభూతి చెందినట్టయితే, నాతో సంతోషించినట్టయితే, నాకేదైనా వరాన్ని ఇవ్వాలనుకుంటే ఒక వరాన్ని ఇవ్వండి. ఈ రోజు నా ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈ రోజు ఎవరైనా సరే ఉపవాస దీక్ష చేశారనుకోండి, వాళ్ళు చేసిన మహాపాపాలు కూడా తొలగిపోయేటువంటి వరాన్ని నాకు ప్రసాదించండి. ఉం? మధ్యాహ్నం వరకు ఉపవాస దీక్ష చేసే వాళ్ళకి, సాయంత్రం వరకు ఉపవాస దీక్ష చేసే వాళ్ళకి రకరకాలైనటువంటి ఉద్గతిని ప్రసాదించండి. మధ్యాహ్నం వరకు మాత్రమే ఉపవాసం చేసే వాళ్ళకి ఒక రకమైన ఉద్గతిని, సాయంత్రం వరకు చేసే వాళ్ళకి ఒక రకమైన ఉద్గతిని, కానీ మొత్తం అంతా కూడాను, రోజంతా కూడాను ఉపవాస దీక్ష చేసిన వాడికి వాళ్ళ ఇంద్రియాలు నియంత్రించబడి ఆ తర్వాత శ్రీ మహావిష్ణు వైకుంఠ లోకానికి వెళ్ళేలాగా ఇంద్రియాలు నియంత్రించబడి వాళ్ళు ఈ భౌతిక జగత్తులో ఇంకా కోరికలు ఏమైనా ఉంటే 100 కోట్ల సంవత్సరాలు, 100 కోట్ల కల్పాల వరకు వాళ్ళ కోరికలన్నీ తీర్చుకొని చివరికి భగవద్ధామాన్ని చేరుకునేలాగా వాళ్ళకి ప్రసాదించండి. ఈ వరాన్ని మీ కృపతో నేను పొందాలి అనుకుంటున్నాను. అలా ఈరోజు ఉపవాస దీక్ష చేసిన వాళ్ళకి ధార్మికత్వాన్ని, ధనాన్ని, తర్వాత ముక్తిని ప్రసాదించమని కోరుకుంటున్నాను. దేవాది దేవుడైనటువంటి శ్రీహరి వెంటనే ఏమన్నాడు? ఓ పుణ్యాత్మురాలా,
నువ్వేదైతే కోరుకున్నావో దాన్ని అనుగ్రహిస్తున్నాడు. నా భక్తులంతా కూడా జగత్తులోని నా భక్తులంతా కూడాను ఈరోజు ఉపవాస దీక్ష చేస్తారు. ఆ విధంగా ఉపవాస దీక్ష చేయడం ద్వారా వాళ్ళు 3 లోకాల్లో కూడాను అత్యంత ప్రముఖులుగా మారిపోతారు. ఆ తర్వాత నా ధామాన్ని చేరుకుంటారు. నీవు నా ఆధ్యాత్మిక శక్తివి. హ్మ్. అంతే కాకుండా పౌర్ణమి నుంచి 11వ రోజు ప్రకటితమయ్యావు. అందుకని నీ పేరు ఏకాదశి అని పెడతారు. ఎవరైనా సరే ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేశారనుకోండి, వాళ్ళ పాపాలన్నిటిని కూడా నేను తొలగించి నా ధామానికి స్వీకరిస్తా అని తెలియజేయడం జరిగింది. ఇది ఏకాదశి యొక్క వృత్తాంతం. రూపాయలు గారు ఒకానొక సందర్భంలో శ్రీమద్ భాగవతానికి సంబంధించినటువంటి వివరణ అందిస్తూ 1969, 70 దశకంలో అనుకుంటా. 69లో ఒకసారి రూపాయలు గారు దీని గురించి వివరిస్తారు. రవరే బ్రాహ్మణి ధర్మతో వ్రతిహ. ఎవరైనా సరే కృష్ణ చైతన్యాన్ని ధర్మతో సరియైన దిశలో నిర్వహించాలి. ధర్మంగా నిర్వర్తించాలి. మళ్ళీ ఏమన్నారు? ధర్మతో వ్రతై భజంతే మాం దృఢవ్రత. ఈరోజు ఏకాదశి వ్రతం. వ్రతై రకరకాల వ్రతాన్ని చేస్తూ ఉంటాం కదా భౌతిక జగత్తులో జీవులు. ఈ ఏకాదశి వ్రతాన్ని కూడా నువ్వు నిష్ఠగా పాటించాలి. ఈ ఏకాదశిని పాటించే రోజు, రోజు తినే ఆహారం కాకుండా ధాన్యాలు అలాంటివి తినకుండా నిజానికి ఈరోజు పూర్తిగా ఉపవాసం చేయాలని నిర్దేశం చేయబడింది. నిర్జల ఏకాదశి. నిర్జల ఏకాదశి రోజు అసలు ఏమీ తినకూడదు. నిర్జల అంటే అనేక మంది భక్తులు ఏకాదశి రోజు నిర్జల చేస్తారంటే కనీసంగా నీరు కూడా స్వీకరించరు. నీరు హ్మ్. తాగే నీరుంది కదా! శాస్త్రాల ప్రకారంగా నీటిని సేవిస్తే కూడా ఆహారం సేవించిన దాంతో పరిగణించబడుతుంది. కొన్నిసార్లు ఆహారాన్ని స్వీకరించడమని, కొన్నిసార్లు ఆహారం స్వీకరించినట్టుగా పరిగణించబడుతుంది. అందుకని మనం ఏ విధంగానైనా చేయవచ్చు. కొన్నిసార్లు శాస్త్రాల్లో నీటిని సేవిస్తే కూడాను ఉపవాస దీక్ష చేసినట్టుగానే పరిగణించబడుతుంది. కానీ అనేక మంది భక్తులు కనీసంగా ఒక నీటి చుక్క కూడా సేవించకుండా నిర్జల ఏకాదశి చేస్తారు. రాత్రింపగళ్ళు ఆ ఉపవాస దీక్షను చేసి ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారు. ఏకాదశి రాత్రిని ఏమంటారంటే హరివాసము అంటారు. హరివాస. అంటే ఏకాదశి రాత్రంతా కూడాను హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. ఇలా రాత్రంతా కూడా నిష్ఠతో జపించడాన్ని వ్రతము, దృఢవ్రత, దృఢత్వంతో, పరిపూర్ణమైన విశ్వాసంతోనే. కృష్ణుడు చాలా కృపామయుడు. మనకి రకరకాలైనటువంటి పరిస్థితులు కల్పించాడు. అతి సులభంగా ఆధ్యాత్మిక పురోగతి సాధించే విధానం. కొన్ని రకాలైనటువంటి మనకి చేయలేని వాళ్ళకి చేసే విధానాల గురించి కొన్ని కన్సెషన్స్ అంటాం చూడండి. అవి ఇచ్చారు. కానీ మనము దాన్ని దుర్వినియోగపరచకూడదు. పూర్తి విశ్వాసంతోని, దృఢ సంకల్పంతోని భక్తియుక్త సేవలో నియుక్తం కావాలి. అప్పుడు దాన్ని వ్రతము అని చెప్పవచ్చును. శ్రీమద్ భాగవతము 9వ స్కందంలో 4వ అధ్యాయంలో 29వ శ్లోకం ఉంది. దాంట్లో శ్రీల ప్రభుపాదుల వారు తన భాష్యంలో తెలియజేస్తారు. ఏకాదశి వ్రతాన్ని, ద్వాదశి వ్రతాన్ని నిర్వహించడం అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సంతృప్తిపరచడం. ఎవరైనా సరే కృష్ణ చైతన్యంలో
అభివృద్ధి పథంలో ముందుకెళ్ళాలనుకునే వాళ్ళంతా కూడాను ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ప్రతి ఏకాదశిని కూడా పాటించాలి. ఈ ఏకాదశి వ్రతానికి సంబంధించిన వివరణ ముందుగా ఏమని చెప్పబడింది అంటే, భక్తిసిద్ధాంత సరస్వతి గోస్వామిల వారి శిష్యుడైనటువంటి శ్రీ నవీన్ చంద్ర చక్రవర్తి 1956లో దీన్ని ముద్రించారు. దీన్ని భక్తిసిద్ధాంత సరస్వతి యొక్క మరో శిష్యుడు వెంకటదాస బ్రహ్మచారి అనే వ్యక్తి 1979లో ఆంగ్లంలో అనువదించాడు. అనేకులు అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తూ ఉంటారు. శ్రీ ఏకాదశి ఎలా ఆవిర్భవించింది? ఆమెకు ఉండేటువంటి విశిష్టమైన గుణాలు ఏమిటి అని. పద్మపురాణంలోని 14వ అధ్యాయంలో దీనికి సంబంధించిన వివరణ ఇవ్వబడింది. క్రియసాగర సార అనేటువంటి శీర్షికతో దీనికి సంబంధించిన వివరణ మనకు అందించబడింది. దీంట్లో పద్మపురాణంలో ఒకానొక సందర్భంలో జైమిని ఋషి, ఆయన యొక్క గురువుగారు వ్యాసదేవుడు. జైమిని ఋషి తన గురువైన వ్యాసదేవుని ప్రశ్నిస్తాడు. గురుదేవా, పూర్వాష్టమంలో మీరు మీ కృపతో నాకు గంగా నది యొక్క ప్రాశస్తాన్ని వివరించారు. విష్ణు ఆరాధనలో ఉన్నటువంటి ప్రాశస్తాన్ని వివరించారు. ధాన్యాల్ని దానంగా ఇవ్వడము, నీటిని దానంగా ఇవ్వడము, బ్రాహ్మణుల పాదాలని తడిపిన నీటిని సేవించడంలోని ప్రాశస్తాన్ని వివరించారు. ఓ సాధు పుంగవ, గురుదేవ, చాలా ఉత్సాహంగా నేను ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే కలిగేటువంటి ఉపలబ్ధుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏకాదశి ఎలా ప్రకటితమైందో తెలుసుకోవాలనుకుంటున్నాను. అకస్మాత్ ఏకాశి జతతస్యేయోకోవ విధిర్దివ్య క్రియతే కిం వా ఫలం కిం వా వాదసమమే కావాచ పూజ్యత తత్ర దేవత సద్గురువున్. ఓ గురుదేవ, ఏకాదశి ఎప్పుడు ఆవిర్భవించింది? ఎవరి నుంచి ఆవిర్భవించింది? ఏకాదశి వ్రతాన్ని పాటించడానికి కావాల్సిన నియమాలు ఏమిటి? దీన్ని పాటించడం వల్ల కలిగే లబ్ధి ఏమిటి? ఎప్పుడు పాటించాలి? ఏకాదశి రోజు ఏ దేవతని ఆరాధించాలి? ఏకాదశి పాటించకపోతే వచ్చేటువంటి విఘాతాలు ఏమిటి? దీనికి సంబంధించిన ఈ ప్రశ్నలకి సంబంధించిన వివరణ నాకు దయచేసి వివరించండి. దీన్ని నాకు వివరించగలిగేటువంటి వాళ్ళు మీరు మాత్రమే. ఈ మాటలు విన్న వ్యాసదేవుడు జైమిని ఋషి నుంచి ఇదంతా వింటాడు. ఆధ్యాత్మిక ఆనందానికి లోనవుతాడు. ఉమ్. ఓ బ్రాహ్మణ మహర్షి, విను. నిజానికి ఏకాదశిని పాటించడం వల్ల కలిగేటువంటి ఉపలబ్ధులన్నీ కూడా పరిపూర్ణంగా వివరించేవాడు స్వయంగా నారాయణుడు, భగవంతుడు మాత్రమే. పరిపూర్ణంగా వివరించడానికి ఏదైనా కూడా దానికి అర్హత, జ్ఞానము ఉన్నటువంటి వాడు భగవంతుడైన శ్రీకృష్ణుడు, నారాయణుడు. కానీ నేను నీ ప్రశ్నలకి క్లుప్తంగా సమాధానం చెప్తాను. సృష్టి ఆరంభంలో చరాచర వస్తువులన్నీ కూడాను, చరాచర జీవులన్నింటినీ కూడా భగవంతుడిచే ఏర్పరచబడ్డాయి. పంచభూతాలు కూడా, 5 మూలకాలు కూడా భగవంతునిచే సృష్టించబడ్డాయి. అదే సమయంలో భౌతిక జగత్తులో ప్రకటితమయ్యే జీవులని, మనుష్యులని శిక్షించడానికి మరియు పరిరక్షించడానికి, ముఖ్యంగా
భౌతిక జగత్తులో ప్రకటితమై బద్ధస్థితిలో ఉన్న జీవుల్ని శిక్షించాల్సిన అగత్యం ఏర్పడితే శిక్షించడానికి ఒక వ్యక్తిని వ్యక్తీకృతం చేశాడు. చరాచర జీవులతో పాటు ఒక శక్తిని ప్రకటితం చేశాడు. ఆ శక్తి పేరు పాపపురుష అని చెప్పాడు. పాపపురుషుడు యొక్క విభిన్నమైన అంగాలన్నీ కూడాను అనేక రకమైనటువంటి పాపకార్యాలతో చేయబడ్డాయి. పాపపురుషుని యొక్క తల బ్రాహ్మణ హత్య వల్ల ఏర్పడే పాపంతో తల చేయబడింది. అతని పాపపురుషుని యొక్క రెండు కన్నులు మత్తు పానీయాలు సేవించడం వల్ల ఏర్పడేటువంటి పాపముతో రెండు కళ్ళు చేయబడ్డాయి. ఆ పాపపురుషుని యొక్క నోరు బంగారాన్ని అపహరిస్తే కలిగే పాపంతో నోరు చేయబడింది. అతని చెవులు వివాహేతర సంబంధాలు, వేదశాస్త్రాలకు విరుద్ధమైనటువంటి సంబంధాల ద్వారా ఏర్పడే పాపాలతో ఆ పాపపురుషుని యొక్క చెవులు ఏర్పరచబడ్డాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక గురువు భార్యతో సంభోగించడం ద్వారా ఏర్పడేటువంటి పాపంతో అతని చెవులు ఏర్పరచబడ్డాయి. అతని ముక్కు భార్యని హత్య చేసే పాపంతో, అతని భుజస్కంధాలు గోహత్య పాపంతో, అతని మెడ దాచుకున్న ఇతరుల ధనాన్ని దొంగలించడం ద్వారా కలిగే పాపంతో, అతని హృదయం ఛాతి ఏం చేస్తారు చూడండి, ఏమంటారు దాన్ని, అబార్షన్ చేయించుకుంటారు కదా వ్యక్తులు, భ్రూణహత్య భ్రూణహత్య పాపంతో అతని ఛాతి, ఇతరుల భార్యతో సంభోగాన్ని చేయడం వల్ల కలిగే పాపంతో అతని దిగో భాగం, అతని పొట్ట, తన బంధువుల హత్య వల్ల ఏర్పడే పాపం, అతని నాభి, తన మీద ఆధారపడి ఉన్న వ్యక్తులని సంహరించేటువంటి వాళ్ళ పాపం, అతని నడుము, తమను తాము గొప్పవారుగా చెప్పుకునేటువంటి స్థితి వల్ల ఏర్పడే పాపం, అతని తొడలు గురు అపరాధం వల్ల ఏర్పడే పాపంతో, అతని జననేంద్రియాలు సొంత కూతురిని అమ్మకానికి పెట్టడం వల్ల ఏర్పడే పాపము, అతని జననేంద్రియాలు, అతని వెనుక భాగము బుధ భాగము రహస్యమైన విషయాన్ని అందరికి వ్యక్తీకృతం చేయడం వల్ల కలిగే పాపము, అతని పాదాలు తండ్రిని హత్య చేయడం వల్ల అటువంటి పాపంతో, అతని వెంట్రుకలు రకరకాల చిన్న చిన్న పాపాలన్నిటితో పాపకార్యాల ఫలితాలతో అతని వెంట్రుకలు, ఈ విధంగా ఒక భయంకరమైనటువంటి ఒక రూపం ఏర్పరచబడింది. దాంట్లో ఆ రూపంలోని ప్రతి అవయవము కూడా పాప పంకిలమే. అతని శరీర వర్ణము నలుపు వర్ణంగా చెప్పబడింది. అతని కనులు పసుపు వర్ణంలో ఉంటాయి. పాపభూయిష్టమైన కర్మలు చేసే వ్యక్తుల మీద అనేక రకమైనటువంటి క్లేశాలని కలిగిస్తాడు. ఈ పాపపురుషుని చూడగానే భగవంతుడైనటువంటి శ్రీహరి ఆలోచించడం మొదలెట్టాడు. భౌతిక జగత్తులో బద్ధస్థితిలో ఉన్న జీవులకి వేదనలు ఆనందాన్ని అనుభూతి చెందేలాగా నేనే ఇవన్నీ సృష్టించాను. వాళ్ళందరికీ అధిపతిని నేనే. ఈ పాపపురుషుని కూడా నేనే సృష్టించాను. ఎవరైతే అవినీతి పరులు ఉంటారో, మోసకారులు ఉంటారో, పాపాత్ములు ఉంటారో వాళ్ళందరినీ శిక్షించడానికి. ఇదంతా బానే ఉంది, కానీ ఈ పాపపురుషుని నియంత్రించడానికి ఏదో ఒకటి నేను చేయాలి. ఏదో ఒక వ్యక్తిని, ఈ పాపపురుషుని నియంత్రించే వ్యక్తిని ప్రకటించాలి. దాన్ని నియంత్రించడానికి భగవంతుడు యమధర్మరాజును ప్రకటితం చేశాడు.
యమధర్మరాజుని మరియు అనేక రకమైనటువంటి నరకాలు ప్రకటితం చేశారు. ఏ జీవాత్మ అయినా భయంకరమైన పాపాలు చేస్తున్నారనుకోండి, అలాంటి జీవాత్మలకి మృత్యువు తర్వాత యమధర్మరాజు వద్దకి పంపించబడతారు. వాళ్ళ వాళ్ళ పాపాలకి సరైనటువంటి ప్రతిఫలంగా ఏ నరకానికి పంపించాలో ఆ నరకాలకి యమధర్మరాజు ఆ జీవుల్ని పంపిస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత జీవులందరికీ ఆనందాన్ని, వేదనని కూడా కలిగించడానికి కావలసిన సదుపాయాన్ని కల్పించిన భగవంతుడు యమధర్మరాజు ఇంటికి వెళ్తారు. గరుడి మీద ఎక్కేసి యమధర్మరాజుని చూడడానికి వెళ్తారు. యమధర్మరాజు శ్రీ మహావిష్ణువు చూడగానే సాదరంగా ఆహ్వానిస్తారు. ఆసనం మీద కూర్చోబెడతాడు. అని పాదాన్ని శుభ్రంగా కడిగేస్తారు. అన్ని రకాలైనటువంటి ఆఫరింగ్స్ సమర్పిస్తారు, భోగాల్ని. సమర్పిస్తూ శ్రీ మహావిష్ణువుని బంగారు సింహాసనం మీద కూర్చోబెడతారు. శ్రీ మహావిష్ణువు దాని మీద కూర్చుంటారు. అలా కూర్చొని క్షణం అలా కూర్చోగానే అతనికి దక్షిణ దిశ నుంచి పెద్ద ఏడుపు శబ్దం వినబడుతుంది. ఇది చూసి శ్రీహరి ఆశ్చర్యానికి లోనవుతాడు. యమధర్మరాజుని అడుగుతాడు, ఏమిటిది ఆ ఏడుపు ఏమిటి? అంత పెద్దగా ఆ ఏడుపు ఎక్కడి నుంచి వస్తుంది? అది విని యమధర్మరాజు చెప్తాడు, ఏమని? "ఓ దేవా, రకరకాల జీవాత్మలు భూగ్రహం మీద రకరకాల పాపాలు చేసి ఈ నరకానికి వస్తారు. అక్కడ వాళ్ళు చేసిన పాపాలకి పరిహారాన్ని ఇక్కడ చెల్లిస్తారు, ఇక్కడ అనుభవిస్తున్నారు. ఇక్కడ శిక్షించబడుతున్నారు కదా, ఆ శిక్షల్ని భరించలేక అలా భయంకరంగా రోధిస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు పూర్వాశ్రమంలో చేసిన కర్మఫలాలు." అది విని శ్రీ మహావిష్ణువు ఆ నరక కూపాలు, దక్షిణం వైపున నరక కూపాల వైపు వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి జీవులు శ్రీ మహావిష్ణువు చూసి మరింత పెద్దగా రోధిస్తారు. శ్రీ మహావిష్ణువు కరుణామయుడు. వారి మీద కరుణతో హృదయం ద్రవించిపోతుంది. తనలో తాను అనుకున్నాడు, వీళ్ళంతా కూడాను నా అంశలే. నేనే వీళ్ళందరినీ ప్రకటితం చేశాను. వీరి వేదనకి కూడా నేనే కారణం. నేనే సృష్టించాను కాబట్టి. ఇలా ఆలోచిస్తున్నాడు. ఇదంతా కూడాను వ్యాసదేవుడు జైమిని ఋషికి వివరిస్తున్నాడు. వివరిస్తూ, "ఓ జైమిని, ఇది గమనించగానే శ్రీహరి ఏం చేశాడో జాగ్రత్తగా విను. పూర్వాశ్రమంలో దేవాదిదేవుడైన శ్రీహరి చేసిన దాని గురించి తను తాను ఆలోచిస్తున్నాడు. ఉమ్. అలా ఆలోచిస్తూ తక్షణం అతని శరీరం నుంచి చంద్రమాన ఏకాదశిని ప్రకటితం చేశాడు. చంద్రమాన ఏకాదశి విగ్రహాన్ని ప్రకటితం చేశాడు. చంద్రమాన ఏకాదశిని ప్రకటితం చేశాడు. దాని తర్వాత పాపభూయిష్టమైన కర్మలు చేసి ఇక్కడ వేదన అనుభవిస్తున్న వాళ్ళంతా కూడాను ఏకాదశి వ్రతాన్ని పాటించేలా చేశాడు. ఆ విధంగా అక్కడున్న వాళ్ళంతా కూడాను ఆ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ వైకుంఠ లోకాలకు వెళ్ళిపోవడం మొదలెట్టారు. ఓ ప్రియమైన జమిని, చంద్ర
మానవ రోజున ప్రకటితమయ్యే ఏకాదశి నిజానికి స్వయంగా శ్రీహరి, మనందరి హృదయాల్లో ఉన్నటువంటి పరమాత్మ. శ్రీ ఏకాదశి అనేటువంటిది అత్యుత్తమైనటువంటి పుణ్యకార్యము. అన్ని వ్రతాలలోకి శిరోధార్యమైనటువంటి తలమానికమైనటువంటిది ఏకాదశి వ్రతం. అందుకని ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే అన్ని రకాల పాపాలు తొలగిపోయి భగవద్ధామాన్ని చేరుకుంటాం. అయితే శ్రీ ఏకాదశి యొక్క ప్రాశస్త్యాన్ని పాపపురుషుడు కూడా గమనించాడు. ఆ ఏకాదశి వ్రతం యొక్క ప్రాశస్త్యాన్ని పరిగణించి ఎవరు పాపాలు చేసిన పాపాలన్నీ కూడాను తొలగిపోతున్నాయి ఏకాదశి వ్రతాన్ని పాటించడం వల్ల. అందుకని ఆ పాపపురుషుడు కూడా ఏం చేశాడు? శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాడు. రకరకాల అనుమానాలు హృదయంలో వేసుకుని రకరకాల ప్రార్థనలు చేస్తూ శ్రీ మహావిష్ణువు సంతృప్తిపరిచాడు. నీ ప్రార్థనలకి నేను సంతోషించాను, నీకేం వరం కావాలో కోరుకో అంటాడు శ్రీ మహావిష్ణువు పాపపురుషుడు. పాపపురుషుడు ఏమని సమాధానం చెప్తాడు? ప్రభు, నేను మీచే సృష్టించబడ్డాను. నా ద్వారా పాపిష్టి కార్యాలు చేసే పాపులందరినీ కూడా శిక్షించడానికి మీరు నన్ను సృష్టించాడు. కానీ ఇప్పుడు శ్రీ ఏకాదశి ప్రభావం మూలంగా ఉమ్, నేను నశించిపోతున్నాను. నేను ఇలా పూర్తిగా నశించిపోతే ప్రభు, భౌతిక శరీరాన్ని పొందినటువంటి నీ అంశలు అన్నీ కూడాను ముక్తి పొందుతాయి, వైకుంఠానికి వెళ్ళిపోతాయి పాపాలు చేసి కూడా. అలాగా జీవులందరూ పాపాలు చేసి కూడాను అలా ముక్తి పొందుతూ ఉంటే భౌతిక జగత్తును మీరు ఏర్పరిచిన దానికి కారణభూతమైన వాటిని ఎవరు నిర్వర్తిస్తారు? ఈ దివ్యమైన లీలని ప్రకటితం చేయడానికి భౌతిక జగత్తు అదృశ్యమైపోతుంది. ఓ కేశవ, నీ దివ్యమైన లీలల భౌతిక జగత్తులు కూడా ప్రకటితం కావాలంటే నన్ను పరిరక్షించండి. ఏకాదశి యొక్క భయం నుంచి నన్ను రక్షించండి. ఏ రకమైన పుణ్యకార్యం కూడా నా నుంచి ముక్తి కాకుండా చూడండి. నిజానికి ఒక ఏకాదశి మాత్రమే నన్ను భయపెడుతుంది. మిగిలిన ఏ పుణ్యకార్యాలు కూడా నన్ను పెద్దగా భయపెట్టడం లేదు. ఎందుకంటే ఏకాదశి మీ నుంచే ప్రకటితమైనటువంటి రూపం. అదొక్కటే నాకు అవరోధం కల్పిస్తుంది. శ్రీ ఏకాదశి భయంతో నేను అనేక మంది మనుషులు, జంతువులు, కీటకాలు, గృహాలు, పర్వతాలు, వృక్షాలు, కదులుతున్నవి కదలని అనేక రకమైన జీవుల ద్వారా నేను పరిరక్షణ పొందే ప్రయత్నం చేశాను. నదులలో, సముద్రాల్లో, వనాల్లో, ఉమ్, ఊర్ధ్వలోకాల్లో, మధ్యలోకాల్లో, అధోలోకాల్లో దేవతల ద్వారా, గంధర్వుల ద్వారా పరిరక్షించేందుకు ప్రయత్నం చేశాను. నన్ను పరీక్షించండి. కానీ ఎక్కడ కూడా నాకు నా పరిరక్షణ ప్రదేశం కనబట్లేదు. ఏకాదశి యొక్క భయం నుంచి నేను ఎలా బయటపడాలి? ఓ ప్రభు, నేను నీ సృష్టిలో భాగాన్ని. అందుకని దయచేసి నేను ఎక్కడుండాలో నాకు ఒక ప్రదేశాన్ని, ఎలాంటి భయం లేకుండా నేను నివసించే ప్రదేశాన్ని నాకు నిర్ధారించండి. ఇలా పాపపురుషుడు శ్రీ మహావిష్ణువు ప్రార్థించడాన్ని శ్రీ వ్యాసదేవుడు జైమునికి వివరిస్తారు. ఇలాగా పాపపురుషుడు తన ప్రార్థనని తెలియజెప్పిన తర్వాత శ్రీ మహావిష్ణువు పాదాల మీద పడిపోతాడు. అన్ని రకాల పాపాలను తొలగించేటువంటి, అన్ని రకాలైనటువంటి వేదనని తొలగించేటువంటి శ్రీ మహావిష్ణువు
పాపపురుషుని యొక్క స్థితిని గమనించి శ్రీ మహావిష్ణువు మందహాసం చేస్తారు. ఆ తర్వాత మాట్లాడతారు. ఓ పాప పురుష, పైకి లేవు. నువ్వు వేదన చెందవలసిన అవసరం లేదు. జాగ్రత్తగా విను. నువ్వెక్కడ ఉండాలో నేను నీకు తెలియజేస్తాను. ముఖ్యంగా చంద్రమాన ఏకాదశి రోజు నువ్వు ఎక్కడ ఉండాలి? ఈ చంద్రమాన ఏకాదశి అనేటువంటిది మూడు లోకాలకు కూడా పవిత్రం చేయగల శక్తి కలిగినటువంటిది. అందుకని నువ్వేం చేస్తావంటే ఆ రోజు ధాన్యాలలో దాగి ఉండు. నువ్వు ధాన్యాల్లో దాగి ఉన్నావు అనుకో, నా రూపమే అయినటువంటి శ్రీ ఏకాదశి దేవి నిన్ను ఎప్పుడు కూడాను ఇబ్బంది పెట్టదు. పాప పురుషునికి ఈ సందేశాన్ని అందించి శ్రీ మహావిష్ణు అంతర్ధానం చెందుతారు. పాప పురుషుడు తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడానికి బయలుదేరతాడు. అందుకని ఎవరైనా సరే తమ పరిపూర్ణతి, ఆధ్యాత్మిక పురోగతిని ఆకాంక్షిస్తారో అలాంటి వ్యక్తులు ఏకాదశి రోజు ధాన్యాలు ముట్టుకోరు. శ్రీ మహావిష్ణు యొక్క ఉపదేశం ప్రకారంగా, సూచన ప్రకారంగా భౌతిక జగత్తులో చేయగలిగేటువంటి అన్ని పాపాలు కూడాను ఏకాదశి రోజు ధాన్యంలో నిలువ ఉంటుంది. ఎవరైతే ఏకాదశిని పాటిస్తూ ఉపవాస దీక్ష చేస్తారో, ధాన్యాల నుంచి తినకుండా ఉంటారో, అన్ని రకాల పాపాల నుంచి ముక్తులవుతారు. ఎప్పుడు కూడా నరకలోకానికి వెళ్ళరు. ఎవరైనా ఏకాదశి వ్రతాన్ని పాటించకపోతే భ్రమపూరితంగా ఏం కాదు, ఇది ఏదో చెప్తున్నారు అని భ్రమకులోనే పాటించలేదనుకోండి, అలాంటి వ్యక్తి అత్యంత ఉన్నతమైన పాపాత్ముడు అని చెప్పబడింది. ఎవరైనా సరే ఏకాదశి రోజు ఒక పిరికెడు అంటే నోట్లో పట్టేంత ధాన్యాన్ని స్వీకరించారనుకోండి, భౌతిక జగత్తులో భూలోకంలో ఉన్న వాళ్ళు కోటాను కోట్ల మంది బ్రాహ్మణుల్ని హత్య చేస్తే ఎంత పాపం లభిస్తుందో అంత పాపం లభిస్తుంది. అందుకని చాలా ముఖ్యమైనటువంటి ఏకాదశి రోజు ధాన్యాలు తినడం వదిలిపెట్టాలి. దాన్ని మళ్ళీ మళ్ళీ ఎవరు వ్యాసదేవుడు మళ్ళీ మళ్ళీ నిర్దిష్టంగా జైమినికి చెప్తారు. ఏకాదశి రోజు ధాన్యాలు తినకూడదు. వారు క్షత్రియుల, వైశ్యుల, శూద్రుల, ఏ వర్ణానికి చెందిన వాళ్ళు, ఏ మతానికి చెందిన వాళ్ళు, ఏ తత్వానికి చెందిన వాళ్ళు, ముఖ్యంగా చంద్రమాన ఏకాదశి ని పాటించి తీరాలి. దీన్ని పాటించడం ద్వారా వర్ణాశ్రమం స్థిరపడుతుంది. ఏకాదశిని ఏ విధంగానైనా సరే నిష్ఠగా పాటించారనుకోండి, వాళ్ళ పాపాలన్నీ కూడాను నశింపజేయబడతాయి. తద్వారా వాళ్ళు అన్ని పాపాలు తొలగిపోయి వైకుంఠధామాన్ని చేరుకోగలుగుతారు అని చక్కగా ఈ ఏకాదశి యొక్క వృత్తాంతాన్ని చెప్పడం జరిగింది. ఈరోజు మోక్షద ఏకాదశి అని చెప్పబడేటువంటి ఏకాదశి, ఇది ప్రత్యేకంగా రెండు విధాలుగా ఉత్తమమైనటువంటి ఏకాదశిగా చెప్పబడింది, ప్రత్యేకత కలిగి. ఈ రోజే శ్రీకృష్ణుడు భగవద్గీతని అర్జునుడికి ప్రబోధించాడు కురుక్షేత్ర రంగంలో. ఇప్పుడు ఆ ప్రదేశాన్ని జ్యోతిష్య తీర్థ అని పిలుస్తారు. అందుకని ఈరోజు ఎవరైనా సరే భగవద్గీతని బహుమతిగా, అర్హత కలిగిన వ్యక్తులు బహుమతిగా అందజేశారనుకోండి, శ్రీ మహావిష్ణు యొక్క, శ్రీకృష్ణుని యొక్క కృపని పొందుతారు. బ్రహ్మానంద పురాణంలో ఈ రోజు ఏకాదశి అయినటువంటి మోక్షద ఏకాదశికి సంబంధించిన వివరణ ఇవ్వబడింది. బ్రహ్మానంద పురాణంలో అన్ని ఏకాదశులకు సంబంధించిన వివరణ ఇవ్వబడింది. దాంట్లో యుధిష్ఠిర మహారాజు శ్రీ మహావిష్ణువుని, కృష్ణుని అడిగిన ప్రశ్నలకి సమాధానంగా శ్రీకృష్ణుడు దానికి సమాధానం చెప్తారు.
పరమానంద పురాణం యుధిష్ఠిర మహారాజు అడుగుతున్నాడు, ఓ విష్ణు అధిపతి, అందరికీ కూడా అధిపతి మీరు, త్రిలోకాలకి అధిపతి, సృష్టికర్త, పురాతన పురాణ పురుష, ఆది పురుష, సర్వోత్తమ, మీకు నేను ప్రణమిల్లుతున్నాను. ఓ దేవాది దేవా, అందరి జీవుల యొక్క ఉన్నతి కోసమని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దయచేసి సమాధానం చెప్పండి. ఈరోజు ఆవిర్భవించే ఈ రోజు యొక్క ఏకాదశి ఎప్పుడు అది ప్రకటితమవుతుంది? మార్గశిర మాసంలో ప్రకటితమయ్యేటువంటిది. ఈ ఏకాదశి ఎలా పాటించాలి? దాని పేరేమిటి? ఈరోజు ఆరాధించవలసినటువంటి ఏ దేవతని ఆరాధించాలి? వీటికన్నింటికి సంబంధించిన పూర్తి వివరణ నాకు అందజేయండి. శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిర మహారాజుతో చెప్తున్నాడు, ప్రియమైన యుధిష్ఠిరా, నీవు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైనటువంటిది, క్షేమదాయకమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. ఈ ప్రశ్నే నిన్ను అత్యంత కీర్తివంతునిగా చేస్తుంది. పూర్వాశ్రమంలో నేను నీకు వివరించినట్టుగా నీకు ఉత్పన్న మహాద్వాదశి గురించి తెలియజేశాను. ఉం? కృష్ణపక్షము, మార్గశిర మాస కృష్ణపక్షంలో వస్తుంది. అదే ఈరోజు ఏకాదశి దేవి కూడా ప్రకటితమైంది నా శరీరం నుంచి. ఎందుకని ప్రకటితమైంది? మురా అనే రాక్షసుని సంహరించడానికి. ఈ ఏకాదశి చర అచర జీవులందరికీ కూడా, ముల్లోకాల్లోని చర అచర జీవులందరికీ కూడాను పవిత్రతని చేకూరుస్తుంది. ఈ ఏకాదశి యొక్క ప్రాశస్తాన్ని నీకు తెలియజేస్తాను. ఇది మార్గశిర మాసము శుక్లపక్షంలో ప్రకటితమవుతుంది. ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశిగా పిలుస్తారు. ఎందుకంటే ఉమ్, విశ్వాసం కలిగిన భక్తులందరి యొక్క పాప కర్మల ఫలాలన్నింటినీ కూడాను ఇది తొలగించి ముక్తిని ప్రసాదిస్తుంది. ఈరోజు ఆరాధించవలసినటువంటి అర్చ విగ్రహము దామోదరుడు. పూర్తి ఏకాగ్రతతో దామోదరుని చక్కగా అలంకరించి నెయ్యి దీపంతో చక్కగా ఆరాధించి సుగంధభరితమైనటువంటి అగరబత్తులు, పుష్పాలు, తులసి మంజరితో ఆరాధించాలి. ఓ రాజర్షి, దీనికి సంబంధించిన వివరణ నీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా విని. చాలా పురాతనమైనటువంటి కథ. ఈ ఏకాదశి వృత్తాంతాన్ని వినడం ద్వారా అశ్వమేధ యాగాన్ని చేసినటువంటి ఫలాన్ని పొందగలుగుతాం. ఈ పుణ్యఫలంతో వ్యక్తులు తమ పూర్వజులు, పూర్వజులు అంటే పూర్వ తల్లిదండ్రులు, తల్లులు కానివ్వండి, తండ్రులు కానివ్వండి, పుత్రులు కానివ్వండి, ఇతర బంధువర్గం కానివ్వండి, ఎవరైనా సరే పూర్వీకులంతా కూడాను ఎవరైనా నరకలోకంలో ఉంటే వాళ్ళని స్వర్గానికి పంపించగలిగే శక్తి ఏకాదశికి ఉంది. ఈ ఒక్క కారణం చేత జాగ్రత్తగా ఈ ఏకాదశి వ్రతానికి ప్రాశస్తాన్ని వినమని చెప్తాడు. పూర్వాశ్రమంలో చంపక నగరము అనేటువంటి ఒక అందమైన పట్టణం ఉండేది. ఆ పట్టణం అంతా కూడాను వైష్ణవులతో నిండిపోయి ఉండేది. ఆ పట్టణాన్ని ఆ పాలించేటువంటి మహారాజు పేరు రాజర్షి వైకాసన రాజు. తన ప్రజల్ని తన కన్న బిడ్డల్లాగా ఆయన పరిపాలించేవాడు. బ్రాహ్మణులంతా కూడాను ఆ నగరంలో 4 వేదాల్ని అధ్యయనం చేసినటువంటి పారంగతులై ఉండేవారు. రాజు తన ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తూ పరిపాలిస్తున్నాడు.
అలాంటి సందర్భంలో ఒకానొక రోజు రాజు యొక్క స్వప్నంలోకి తన తండ్రి కనబడతాడు. ఎలా కనిపిస్తాడు? నరకంలో వేదన అనుభవిస్తూ కనబడతాడు. యమధర్మరాజుచే పాలించబడే ఈ నరకంలో తన తండ్రి కనబడతాడు. తండ్రి యొక్క వేదనని చూసి వైష్ణవుడైన పుత్రుడు రాజు కరుణ కలుగుతుంది అతని హృదయంలో. కన్నీళ్లు పెట్టుకుంటాడు వేదనని చూసి. తర్వాతి రోజు ఉదయం నిద్రలేచి వైకాసన మహారాజు తన స్వప్నంలో కనబడిన దుస్థితి, తన తండ్రికి కలిగిన దుస్థితిని బ్రాహ్మణులకి, తన రాజ్యంలోని బ్రాహ్మణులకు వివరిస్తారు. బ్రాహ్మణులందరినీ సంబోధిస్తూ, ఈ రాత్రి నాకు వచ్చినటువంటి స్వప్నంలో నా తండ్రి గారు నరకలోకంలో వేదనకి గురవుతున్నాడు. వేదనతో ఆయన నన్ను అభ్యర్థించారు, ఏడుస్తున్నారు. ఓ పుత్ర, నన్ను ఈ పాపభూయిష్టమైనటువంటి నరక కూపం నుంచి బయటపడేయమని ప్రార్థిస్తున్నాడు. అప్పటి నుంచి కూడాను నా మనస్సు కలత చెందుతూ ఉంది. ఈ అద్భుతమైన సామ్రాజ్యం కానివ్వండి, లేకపోతే నా గుర్రాలు కానివ్వండి, ఏనుగులు కానివ్వండి, నా రథాలు కానివ్వండి, ఈ మహా అద్భుతమైనటువంటి సంపత్తు కానివ్వండి, ఇవన్నీ కూడా నాకు ఆనందాన్ని కలిగించేవి. అవన్నీ కూడా నాకు ఆనందాన్ని కలిగించట్లేదు అప్పటి నుంచి. బ్రాహ్మణోత్తముల ద్వారా నా భార్య పిల్లలు కూడా నాకు ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నారు ఇది విన్న తర్వాత. నిజానికి వాళ్ళు కూడా నాకు ఈ ఆనందం బదులుగా ఆవేదన కలిగిస్తున్నారు. నా తండ్రి గారి యొక్క వేదనల గురించి నేను ఆలోచిస్తూ ఉంటే, నరక కూపంలో ఉండి నరకప్రాయాన్ని అనుభవిస్తున్నాడు. నేనేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? మా తండ్రి గారి యొక్క వేదనని తొలగించాలి అంటే, నా వేదనని తొలగించుకోవాలంటే నేనేం చేయాలి? వేదనతోని, భయంతోని నా శరీరము మండిపోతూ ఉంది. ఏ రకమైన దానం చేస్తే, ఏ రకమైనటువంటి ఉపవాస దీక్షను చేస్తే, ఏ రకమైన తపస్సు చేస్తే, ఏ రకమైన ధ్యానంలో నిమగ్నమైతే, ఏ దేవతని ఆరాధిస్తే మా తండ్రి గారిని, ఆయన వేదన నుంచి నేను బయటపడేయగలుగుతాను. నా పూర్వజులందరినీ కూడా నేను నరకం నుంచి బయటకు తీసుకురాగలుగుతాను. బ్రాహ్మణత్వముల ద్వారా నేను శక్తివంతమైనటువంటి పుత్రుడిని అయి ఉండవచ్చును. కానీ నా శక్తి అంతా కూడా, నా శక్తి వల్ల ఏం ప్రయోజనము? మా తండ్రి గారు నరకంలో వేదన అనుభవిస్తుంటే, అలాంటి పుత్రుని యొక్క జీవనము నిరుపయోగము. అతనికి నిరుపయోగమే, అతని పూర్వీకులకి నిరుపయోగమే. ఇదంతా విని బ్రాహ్మణులు ఇలా సమాధానం చెప్పారు. ఓ రాజా, వనంలో ఒక పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వత పంకిలాల్లో ఆ పర్వత పంకిలాలు చాలా దూరంగా ఏం లేవు. మీ నగరానికి దగ్గరగానే ఉన్నాయి. అక్కడ ఒక ఆశ్రమం ఉంది. అక్కడ పర్వతముని వసిస్తున్నాడు ఆశ్రమంలో. దయచేసి మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి. పర్వతముని త్రికాలజ్ఞుడు. భూత వర్తమాన భవిష్యత్ కాలాలు తెలిసినవాడు. మీ వేదన నుంచి ముక్తి పొందే మార్గాన్ని ఆయన తప్పకుండా మీకు విశదీకరించి చెప్తారు. ఈ సూచన విని రాజు వేదనలో ఉన్నాడు కదా, వెంటనే పర్వతముని దర్శించుకోవడానికి బయలుదేరతాడు. పర్వతముని యొక్క ఆశ్రమం చాలా విశాలంగా ఉంటుంది, చాలా పెద్దది. అక్కడ అనేకమైనటువంటి మునులు, యోగులు వేదశాస్త్రాల నుంచి అనేక రకమైనటువంటి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వవేదంలోంచి వేదాంగాల్ని వలివేస్తున్నారు. పవిత్రమైన ఆశ్రమాన్ని దరిచేరగానే పర్వతముని చూడగానే రాజు ప్రణమిల్లాడు. పర్వతముని కూడాను, పర్వతముని ఎలా కనిపించాట రాజుకి? చాలా అన్ని రకాల తిలకాల్ని ధరించాడు పర్వతముని. వందల తిలకాల్ని శరీరం మీద ధరించారు. అన్ని రకాల సాంప్రదాయాల నుంచి
ప్రామాణిక సాంప్రదాయాలు పాటించే వ్యక్తులు ధరించే తిలకాలన్నీ కూడా అతని మీద కనబడ్డాయి. అలా చూసినప్పుడు రాజుకి ఏమనిపించిందట, పర్వతముని చూస్తే ఇంకో బ్రహ్మో లేకపోతే వ్యాసదేవుడు అక్కడ ఉన్నాడా అనిపించిందట. మహారాజు వైకాసనుడు రాజర్షి, భక్తుడు, వినమ్రతతోని మునికి నమస్కరించాడు. సాష్టాంగ ప్రణమిల్లాడు. రాజు ఆ పర్వతముని యొక్క సమూహంలో, అంటే ఆ సమావేశంలో ఆసీనుడయ్యాడు. ఇప్పుడు పర్వతముని రాజుని ప్రశ్నించాడు. రాజ్యానికి 7 అంగాలుగా చెప్పబడేటువంటివన్నీ కూడా ఎలా ఉన్నాయని. ఆ 7 అంగాలు ఏమని చెప్పబడతాయి? రాజ్యంలోని మంత్రులు, సంపద, సైనిక సంపత్తి, అతని అనుయాయులు, మిత్రులు, ఇతర రాజ్యానికి సంబంధించిన మిత్రులు, బ్రాహ్మణులు, యజ్ఞాలు, యాగాదులు, ప్రజల యొక్క అవసరాలు, ఇవన్నీ కూడా సక్రమంగా నిర్వహించబడుతున్నాయా? అంతేకాకుండా ముని ఏమని అడిగారు, నీ రాజ్యం అన్ని రకాలైన వేదల నుంచి ముక్తి పొంది ఉందా? అందరూ ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతున్నారా? ఆనందకరంగా సంతృప్తిగా ఉన్నారా? ఈ అన్ని ప్రశ్నలకి రాజు, మీ కృప వల్ల, ఓ మహాముని, మీ కృప వల్ల రాజ్యం యొక్క 7 అంగాలు కూడాను సక్రమంగా ఉన్నాయి. అయినా సరే ఒక సమస్య ఉద్భవించింది ఈ మధ్య కాలంలో. దాన్ని పరిష్కరించడానికి నేను మిమ్మల్ని ఆశ్రయించాను. ఆ సమస్యని పరిష్కరించడానికి ఓ బ్రాహ్మణోత్తమ, నాకు మీ సహాయం కావాలి. మీ ప్రావీణ్యత, మార్గదర్శకత కావాలి. పర్వతముని ఇది విని ఏమీ అడగలేదు ఏమిటి అని. ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు కొంతసేపు. ధ్యానమగ్నుడయ్యాడు. రాజు యొక్క పూర్వ, వర్తమాన, భవిష్యత్తు అంతా కూడా చూడగలిగాడు. కొన్ని క్షణాల తర్వాత కళ్ళు తెరిచాడు. తెరిచి ఏమని చెప్పాడు, మీ తండ్రి గారు నరకంలో వేదన అనుభవిస్తున్నాడు. ఆయన పూర్వాశ్రమంలో ఒక భయంకరమైన పాపం చేశారు. ఆ పాపం ఏమిటో నేను గ్రహించగలిగాను. ఆయన ఏం చేశాడు, పూర్వాశ్రమంలో తన భార్యతో విపరీతంగా గొడవపడ్డాడు. ఆ గొడవ ఎందుకు జరిగింది? ఆమె ఋతుస్రావంలో ఉన్నప్పుడు బలవంతంగా ఆమెతో సంభోగాన్ని జరిపాడు. దాన్ని నిరోధించే ప్రయత్నం ఆమె చేసింది. ఆయన మీదకి అరిచింది. ఆ వేదన్ని భరించలేక భయంకరంగా ఎవరైనా నన్ను రక్షించండి అని గట్టిగా అరిచింది. భర్తని ప్రాధేయపడింది, పతి నువ్వు ఈ ఋతుస్రావాన్ని భంగపరచొద్దు అని. అయినా సరే ఆ రాజు, మీ నాన్నగారు దాన్ని ఆపలేదు. ఆ పాపానికి ఫలితంగానే ఇప్పుడు నరకంలో మీ తండ్రి గారు వేదన అనుభవిస్తారు. ఇది విని బైకాసుని మహారాజు, ఓ మహర్షి, బ్రాహ్మణోత్తమ, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఏ రకమైనటువంటి ఉపవాస దీక్షను చేయాలి? ఏ రకమైనటువంటి దానాల్ని చేయాలి? ఏ రకమైన ధర్మాన్ని నిర్వర్తించాలి? ఏ విధంగా నేను నా ప్రియమైన తండ్రి గారిని ఆ వేదన నుంచి రక్షించగలుగుతాను? దయచేసి నాకు విన్నవించండి. అతని పాపభూయిష్టమైన కర్మ ఫలితాన్ని నేను ఎలా తొలగించగలుగుతాను? ఆ పాపభూయిష్టమైన కర్మలు తను ముక్తి పొందడానికి, ఆ నరకప్రాయం నుంచి బయటపడడానికి అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి అని ప్రాధేయపడతాడు. అప్పుడు పర్వతముని దానికి సమాధానంగా, మార్గశిర మాసంలో ప్రకటితమయ్యేటువంటిది, శుక్లపక్షంలోని మార్గశిర మాసంలో ప్రకటితమైనటువంటి ఏకాదశి పేరు మోక్షద ఏకాదశి. ఈ పవిత్రమైన ఏకాదశిని నువ్వు నిష్ఠగా పాటించినట్టయితే పూర్తి
ఉమ్, ఉపవాస దీక్షని చేసి దాని ఫలాన్ని వేదనకి గురవుతున్న మీ తండ్రికి సమర్పించండి. దాని ప్రతిఫలం అంతా కూడా మీ తండ్రికి చేరేలా ప్రార్థించండి. అప్పుడు మీ తండ్రి గారు తక్షణం పాప పంకిల నుంచి ముక్తుడవుతాడు. ఇది వినగానే వైకాసన మహారాజు మహర్షికి కృతజ్ఞతలు చేశారు. పర్వతమునికి తన రాజ్యానికి బయలుదేరి అక్కడ ఈ ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా పాటిస్తాడు. ఏకాదశి వ్రతం ఈ ఈ మాసం రావడానికి చాలా జాగ్రత్తగా ఎదురు చూసి దీన్ని చక్కగా పూర్తి విశ్వాసంతో ఏకాదశి వ్రతాన్ని తాను పాటిస్తాడు. తన భార్య, పిల్లలు, బంధువులు అందరితో పాటింపజేస్తాడు. అంతేకాకుండా ఇది పాటించడం వల్ల వచ్చినటువంటి ప్రతిఫలాన్ని తన తండ్రికి సమర్పిస్తాడు. ఈ నిష్టని చూసి ఆకాశం నుంచి దేవతలు అతని మీద పుష్పవర్షాన్ని కురిపిస్తారు. దీని ఫలితం వల్ల అతని తండ్రి ఏమవుతాడు? పాపభూయిష్టమైన కర్మ నుంచి ముక్తుడైపోతాడు. పాపకర్మ ఫలితాల నుంచి ముక్తుడైపోతాడు. దేవగణమంతా కూడా వచ్చి వారి తండ్రిని నరకం నుంచి దేవతాలోకాలకు తీసుకెళ్ళిపోతారు. అలా దేవతాలోకాన్ని ఏంటి అధమలోకంలో ఉన్నాడు కదా, అక్కడి నుంచి వెళ్తూ ఉన్నప్పుడు తండ్రి గారు తన పుత్రుడిని చూస్తారు. మధ్యలోకంలో ఉన్న తన పుత్రుడిని, ప్రియపుత్రుడా నీకు శుభం కలుగాక అని ఆశీర్వదిస్తాడు. తద్వారా మెల్లగా ఆయన ఊర్ధ్వలోకాలకి, స్వర్గలోకాలని సంప్రాప్తించుకుంటాడు. ఈ పుణ్య ఫలితం ఏదైతే ఆయనకు లభించిందో దాంతో స్వర్గలోకానికి వెళ్ళిపోయి అక్కడ కూడాను భక్తియుక్త సేవలో నిక్తమవుతాడు. కృష్ణ సేవలో నిక్తమవుతాడు. కృష్ణ భక్తిలో, విష్ణు ఆరాధనలో నిక్తమవుతాడు. తద్వారా ఊర్ధ్వలోకంలో ఉంటూ భక్తియుక్త సేవలో నిక్తుడై భగవద్ధామాన్ని చేరుకుంటాడు. ఓ పాండుపుత్ర, ఈ మోక్షదయ పుణ్యమైన ఈ మోక్షదయ ఏకాదశిని నిష్ఠగా పాటించారనుకోండి, నిర్దేశిత నియమాన్ని నిష్ఠగా పాటిస్తూ ఈ ఏకాదశితాన్ని ఆచరించిన వాళ్ళు మృత్యు తర్వాత భగవద్ధామాన్ని చేరుకుంటారు. శుక్లపక్షంలో, మార్గశిర మాస శుక్లపక్షంలో ఆవిర్భవించేటువంటి ఈ ఏకాదశి వ్రతం ఏదైతే ఉందో దీనికన్నా ఉత్తమమైనటువంటి ఏకాదశి లేదు. ఓ యుధిష్ఠిర్ మహారాజ్, ఇది అత్యంత పవిత్రమైన రోజు, ఏ పాపము లేనటువంటి రోజు. ఎవరైనా సరే ఈ ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా పాటించారనుకోండి, ఎలాంటిదంటే ఈ రోజు చింతామణి అని చెప్పబడింది. అన్ని రకాల చింతామణికి ఒక అర్థం ఏంటంటే అన్ని రకాలని కోరికల్ని తీర్చేటువంటి మణి అని. ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా పాటిస్తారో వాళ్ళు పొందేటువంటి లబ్ధిని లెక్కించడము అసాధారణము. పాపభూయిష్టమైనటువంటి నరకప్రాయ జీవనాన్ని నుంచి కూడాను నరకం నుంచి ఇది స్వర్గానికి తీసుకెళ్ళగలిగేటువంటి పవిత్రత కలిగినటువంటి ఎవరైనా సరే ఏకాదశాన్ని పాటించినట్లయితే వారి ఆధ్యాత్మిక పురోభివృద్ధికై దీన్ని పాటించారనుకోండి, అది ఆ వ్యక్తులు భగవద్ధామాన్ని చేరుకోవడానికి కావాల్సిన పరిస్థితిని కల్పిస్తుంది. అలా చేరుకున్నటువంటి వ్యక్తులు మళ్ళీ భౌతిక జగత్తులోకి రారు అని తెలియజేయడం జరుగుతుంది. ఇది మార్గశిర శుక్ల ఏకాదశి లేక మోక్ష ఏకాదశి యొక్క వివరణ అని శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిరుడికి బ్రహ్మానంద పురాణంలో తెలియజెప్పినట్టుగా మనకి బోధపడుతుంది. అలాంటి పవిత్రమైన ఏకాదశి ఈరోజు. అందుకని మీరంతా కూడా చక్కగా ఈ ఏకాదశిని పాటిస్తున్నారని భావిస్తున్నాను. ఈరోజు ఈ ఏకాదశి గురించి చెప్పుకోవడానికి కారణభూతమైన భక్తులందరికీ కూడాను ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. ఇక్కడ మనం మా పెద్ద మాతాజీ సంత ప్రభుజీ సార్కి ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయా?
లేకపోతే ఈరోజు కీర్తన ఆలపించవలసింది ఎవరు? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. నాకు హరే చేయమన్నారు కృష్ణ ప్రభు. మాతాజీ, ఆలపించండి. శ్రీల ప్రభుపాదికి జై. అన్నమాచార్య కీర్తన ప్రభుజీ. హరే కృష్ణ. మాధవా కేశవ మధుసూదన, మాధవా కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యోయం, మాధవా కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యోయం, వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత, వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత, దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష, దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష, నామాంత్రయాదీశ నమో నమో, నామాంత్రయాదీశ నమో నమో, మాధవా కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యోయం, పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అదోక్షజా, పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అదోక్షజా, నరసింహ ఋషికేశ నగధరాధి విక్రమ, నరసింహ ఋషికేశ నగధరాధి విక్రమ, శరణాగత రక్ష జయ జయ సేవే, శరణాగత రక్ష జయ జయ సేవే, మాధవా కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యోయం, మహితా జనార్దన మత్స్య కూర్మ వరాహ సహజ భార్గవ బుద్ధ జయ దుర్గా కల్కి, మహితా జనార్దన మత్స్య కూర్మ వరాహ సహజ భార్గవ బుద్ధ జయ దుర్గా కల్కి, విహిత విజ్ఞాన శ్రీ వెంకటేశ శుభకరం, విహిత విజ్ఞాన శ్రీ వెంకటేశ శుభకరం, అహమిహ తవ పదదాస్యం హమిషం భజామి, అహమిహ తవ పదదాస్యం హమిషం భజామి, మాధవా కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యోయం, మాధవా కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యోయం, చింతయామి యోయం, చింతయామి యోయం, చింతయామి యోయం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రణామ్ మాతాజీ, హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. ప్రభుజీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరి ఈ దెబ్బతో నిజంగా విన్న వాళ్ళు ఎవరైనా సరే ఏకాదశి చేయకపోతే ఖచ్చితంగా చేసేస్తారేమో. హరి బోల్. అవును ప్రభుజీ, నాకు కూడా తెలియదు ప్రభుజీ. ఈ వివరం చాలా బాగా వివరించారు. ఈ విషయం చాలా బాగా అర్థమైంది. ఇప్పుడు ఎవరికైనా చెప్పడానికి కూడా వీలవుతుంది ప్రభుజీది. ఎస్ మాతాజీ. అవి తినరు, ఇవన్నీ తింటారు కదా, అవెందుకు తినరు ఇలా అడుగుతుంటారు ప్రభుజీ. ఇప్పుడు వాళ్ళకి చెప్పొచ్చు, ఎందుకంటే ఆ రోజు పాప పురుషుడు ధాన్యంలో స్థిరపడి ఉంటారు, అలాగా భగవంతుడు ఆదేశించాడు కాబట్టి అన్ని రకాల పాపాలు చేసిన వాళ్ళు అవుతారు. అది మెంతులు కూడా ధాన్యంలోకి వస్తుందా ప్రభుజీ? మెంతులు కూడా మెంతులు ధాన్యమే కదా మాతాజీ, అది కూడాను కాదా? ధాన్యం. ధాన్యమే అవునండి, మరి. ధాన్యమే.
కరెక్టే అంతే. ఏమంతా నేరు చెప్తారు ప్రభుజీ, మాతాజీ? हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। చెప్పండి ప్రభు. जगतगुरु श्रील प्रपाद की జై जय हरनाम संकीर्तन की జై जय रामाचार्य हरिदास ठाकुर की జై जय जय सामवेद भक्त वृंद की జై जय भद्रकाल श्रीमद् भागवतम की జై जय श्रीमद् भगवद गीता की జై जय आनंद बड़े वैष्णव भक्त वृंद की జై राधे रमन प्रभु जी की జై जय हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। ధన్యవాद प्रणाम ప్రభు. ధన్యవాद ప్రభు की जय. समवेत भक्त वृंद की जय. जय శ్రీల ప్రభుపాద్ की जय. जय ఏకాదశి వ్రతానికి జై. జై థ్యాంక్ యూ जय మాతాజీస్ అండ్ ప్రభుజీస్. శ్రీల ప్రభుపాద్ గారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించారు. చక్కగా ఈరోజు మనము ఏకాదశి వ్రత మహత్యం గురించి తెలుసుకున్నాము. మీ అందరికీ కూడా శ్రద్ధగా ఆలకించినందుకు, నాతో చెప్పించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే हरे కృష్ణ कृष्ण ప్రభుజీ. प्रभु जी ఇప్పుడు రికార్డ్ చేసిన లింకు పంపించరా ప్రభుజీ? నేను సగమే విన్నాను, సగం వినలేదు. సరే మాతాజీ, లేట్ గా లేచేసరికి ఈ నేను లింక్ అప్లోడ్ अपलोड పంపించండి చేసేయండి ప్రభుజీ, వివరంగా. అమ్మా అప్లోడ్ చేసేయండి అంటున్నా ప్రభు, ఇప్పుడే వీలైతే చేసేస్తాను. చేసేసి లింక్ మణి మాతాజీ పంపిస్తాను. మిగిలిన వాళ్ళందరికీ ఆటోమేటిక్గా వస్తాను. ఓకే ఓకే. ప్రభు. హరే కృష్ణ. దండవత్ హరే ప్రణామ్ మాతాజీ. కృష్ణ హరి హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ हरे మాతాజీ. प्रणाम, दंडवत प्रणाम प्रभु हरे जी। कृष्ण, హరి హరి బోల్. दंडवत प्रणाम। దండవత్ ప్రణామ్ మాతాజీ.